రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చెరుకూరి అశోక్ నాయుడు వ్యవహారం ఏదైతే కలకలం అయితే రేకెత్తిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా చూస్తే చెరుకూరి అశోక్ నాయుడు 2024లో జరిగిన ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లో కూడా ఆయన ఏదైతే సంవత్సరానికి తనకి 4,95,000 మాత్రమే ఆదాయం ఉన్నట్టుగా చూపించారు 2022-23కి సంబంధించి. దీంతోపాటు తన దగ్గర 10 లక్షలు మాత్రమే నగదు ఉందంటూ కూడా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం నా దగ్గర ఉంది అశోక్ నాయుడు అఫిడవిట్లో పూర్తిగా అతనికి భూములు కానీ ఇతర చిరాచర ఆస్తులు ఏమీ లేవంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. కానీ అశోక్ నాయుడు పరిస్థితి చూస్తే ఇటీవల ఏదైతే సిట్ బయట పెట్టిన వీడియోస్లో చాలా వరకు కోట్ల రూపాయల నగదుని వెంకటేష్ నాయుడు లెక్కిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇదంతా కూడా గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఏదైతే అక్రమంగా దోచేసిన నగదుగా చెప్పవచ్చు. వైసీపీ నేతలు ఏదైతే మద్యం కుంభకోణంలో దోచేసిన నగదునంతా కూడా వెంకటేష్ నాయుడే మొత్తం కూడా ఎక్కడికి తీసుకెళ్లాలి, ఎవరికి ఇవ్వాలన్న కోణంలోనే సరఫరా చేసినట్టుగా ఒక్కొక్కటిగా వెలుగులో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ప్రకాశం జిల్లాలో కూడా వెంకటేష్ నాయుడు వ్యవహారం తాజాగా కలకలం అయితే రేకెత్తిస్తుందని చెప్పవచ్చు. జిల్లాకి సంబంధం లేని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి ఏదైతే చంద్రగిరి నుంచి వచ్చి ఒంగోలు పార్లమెంట్లో ఆయన వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకి మద్దతుగా ఏదైతే సాధారణంగా పొలిటీషియన్లు నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు వాళ్ళ నామినేషన్ రిజెక్ట్ అయితే కుటుంబ సభ్యులు ఎవరినైనా కానీ బరిలో దించేందుకు వాళ్ళని డమ్మీ నామినేషన్లుగా వేయిస్తుంటారు. కానీ ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉన్న ఏదైతే అశోక్ నాయుడు తోటి నామినేషన్లు దాఖలు చేయించారు. కానీ అశోక్ నాయుడు నామినేషన్లో పూర్తి స్థాయి వివరాలు సమర్పించినందువల్ల ఆయన నామినేషన్ అయితే రిజెక్ట్ అయింది. కాకపోతే ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత కీలకమైన సన్నిహితుడిగా వెంకటేష్ నాయుడు వ్యవహారం ఏదైతే ఈ మద్యం కేసులో కీలకంగా మారిందని చెప్పవచ్చు. ప్రకాశం జిల్లాలో కూడా ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేసే నేపథ్యంలో ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థులకు కూడా మద్యం సిండికేట్ నుంచి ఏదైతే మద్యం స్కామ్లో నుంచి తీసిన నగదునే పంపిణీ చేశారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు ఒక్కొక్క అసెంబ్లీ అభ్యర్థికి 20 కోట్లు తన వాటాగా ఏదైతే ఓటర్లకు పంపిణీ చేయడానికి ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏదైతే అభ్యర్థులకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారు. ఆయనతో పాటు ఆయన ముఖ్య అనుచరుడు వెంకటేష్ నాయుడు కూడా అరెస్ట్ అయి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ డబ్బులు పంపిణీ వ్యవహారంలో ఇటు అసెంబ్లీ అభ్యర్థులకు పంపిణీ చేసే నేపథ్యంలో సిట్కి సంబంధించి ఏదైనా నోటీసులు వస్తాయా, విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందన్న కోణంలో అయితే వైసీపీ అభ్యర్థులు ఏదైతే గత 24 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులు కూడా ప్రస్తుతం ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎవరిని కదిలించినా కానీ ఈ మద్యం సిండికేట్ వ్యవహారం మద్యం స్కామ్ గురించే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. శ్రీహరి గారు రైట్, మీరు అన్నట్లుగా ఒంగోలు లోక్సభ స్థానం నుంచి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఆయనది. చిత్తూరు జిల్లా చంద్రగిరి, గతంలో చంద్రగిరి శాసనసభ్యులుగా కూడా ఆయన ఎన్నికయ్యారు. అయినప్పటికీ కూడా ఆ స్థానాన్ని తన కుమారుడికి కేటాయించడం, తర్వాత ఒంగోలులో జరిగినటువంటి రాజకీయ సమీకరణలు అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన పార్టీ మారి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పోటీ చేశారు. ఆయన కూటమిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పోటీ చేసేదానికి కూడా ఎవరు సరైనటువంటి అభ్యర్థులు లేకపోవడం కావచ్చు, అక్కడ స్థానికంగా నెలకొన్నటువంటి అనేక రాజకీయ పరిణామాలు సమీకరణల నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అక్కడి నుంచి పోటీ చేశారు. సరే, అది వాళ్ళ పార్టీ వ్యవహారం. వారి ఎవరిని చాలామందిని ఈ నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి జిల్లాలు